అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి వ్యాసం. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేసాను. చలిపులి చంపేసేలా ఉన్నా కానీ ఈ వెదర్కి, ఈ సీజన్కి వచ్చే చేంజెస్లో గార్డెన్ చాలా అందంగా ఉంటుందన్నమాట. ఫ్లవర్స్ చాలా మంచిగా అందంగా వెల్కమ్ చెప్పినట్టే ఉంటాయి ఎవరైనా ఇంట్లోకి రాగానే గార్డెన్ చూస్తే. సో ఆ అందాన్ని ఎంజాయ్ చేస్తూ చలిపులిని పక్కకు గెంటేస్తూ నేను ఇలా గార్డెన్తో స్పెండ్ చేస్తున్నాను అనమాట నా టైంనంతా. చూడండి అసలు ఎంత భయంకరంగా ఉందంటే, ఫాగ్ అయితే మాత్రం 9 దాటినా కానీ ఒక్కొక్క రోజు అయితే బాగా ఎక్కువగా ఉంటుంది. ఇది మా ప్రసాద్ గారు తీసిన వీడియో అనమాట. తను జర్నీ చేసేటప్పుడు పొద్దున్నే ఎలా ఉంటుందో ఒక్కొక్కసారి వీడియో తీసినప్పుడల్లా నాకు షేర్ చేస్తూ ఉంటారు. మీరందరూ చూస్తారనేసి ఈ వీడియోలో యాడ్ చేశాను అనమాట. లాస్ట్ వీడియో పెట్టడం లేట్ అయింది. అందులోనూ ఆ వీడియోతో పాటు ఇంకా చాలా వీడియో క్లిప్పింగ్స్ ఉండిపోయి నేను వీడియోలాగా చేయలేదన్నమాట. సో చింటూ వచ్చాడని చెప్పాను కదా, వాడితో పాటు బయటికి వెళ్ళాం. డే బిఫోర్ క్రిస్మస్ రోజు అనమాట ఇది. సో మూవీకి వెళ్ళాం అనమాట, అవతార్ మూవీకి. సో చాలా బాగుంది మూవీ. ఒకసారి అయితే చూడొచ్చు థియేటర్లో, చాలా బాగా అనిపించింది నాకు. పిల్లలిద్దరితో పాటు వెళ్ళాను అనమాట. Hello guys, today we are at, I don't know where are we? ఎక్కడ? Where? Somewhere bro. Where are we? రిజార్ట్. Dessert. So right now we ordered a carrot cake, blueberry and lemon cake slice, and of course a cinnamon roll. Wow, it's gonna be Christmas days. Yeah, it's gonna be a Christmas treat from my mom. As I'm in Jaipur today, and I gave her a treat by taking her out on a mother-son date on Avatar Fire and Ash. Fire and Ash. చాలా బాగుంది ఫ్లేవర్. Carrot. So good. इसका टेस्ट नहीं आया. इसका टेस्ट नहीं आ रहा. పైన చోటా క్యారెట్. ఈ క్యారెట్ కేక్ అయితే మాత్రం చాలా టేస్టీగా ఉందండి. నెక్స్ట్ ఇంట్లో ట్రై చేస్తే కనుక మీ అందరితో పాటు రెసిపీ షేర్ చేస్తాను. సో అలా యాజ్ ఇట్ ఈజ్ వస్తుందో లేదో చెప్పలేను కానీ, బట్ కొంచెం అయితే టేస్ట్ అయితే బాగుందని అనిపించింది. సో ట్రై చేయడానికి చూస్తాను. ఈ క్రిస్మస్ ట్రీ చూస్తే కనుక నాకు పిల్లలు చిన్నప్పుడు క్రిస్మస్ రోజుకి ఇలా ట్రీ అరేంజ్ చేయటం, ఆ తర్వాత కేక్ కటింగ్స్, గిఫ్ట్స్, వాళ్ళు చాలా భలే ఇదిగా హ్యాపీగా ఫీల్ అయిపోయారు అనమాట. ఆ రోజులన్నీ గుర్తొచ్చినాయి నాకు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీ దగ్గర డబ్బులు ఉంటాయి. అప్పుడు మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మీకు నచ్చిన చీజ్ ఎప్పుడు కడితే ఎప్పుడు కొనుక్కో. ఎందుకంటే దట్ ఈస్ హౌ యు లివ్ యువర్ లైఫ్. నాకు బ్లింకిట్లో ఈరోజు ఇది కనపడింది. ఎంత మరి? 300. చాలా చిన్నది కానీ కొంచెం పెద్దగా ఉండాలి. మన లైఫ్ని హ్యాపీగా ఉంచుకోవడానికి మనకి నచ్చిన పనులు చేస్తూ ఉండాలి. అలాగే నచ్చిన పనులు చేయడానికి ఆర్గనైజ్డ్గా ఉండాలి. సో ఇంట్లో పని తొందరగా ఫాస్ట్గా అవ్వడానికి ఇల్లంతా కూడా ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడం అండ్ ఇంట్లో పని ఫాస్ట్గా చేసుకొని ఆ తర్వాత నాకు నచ్చిన పని గార్డెనింగ్ చేసుకోవడం నాకు చాలా ఇష్టం అనమాట. సో అలా నేను ఒకదాన్ని ఒకటి కాంప్లిమెంట్ చేసుకుంటూ ఆర్గనైజ్ చేసుకుంటూ నా టైంని స్పెండ్ చేస్తూ హ్యాపీగా గడుపుతూ ఉంటాను. సండేస్ అంటే మా ఇంట్లో మ్యాక్సిమం గార్డెన్ టైం అనే చెప్పాలి. సో మొన్న సండేకి నేను నర్సరీకి వెళ్ళాను అనమాట. అంటే నర్సరీగా అంటే మళ్ళీ నర్సరీకా, ఇంకెక్కడ పెడతావు మొక్కలు అని అనుకోకండి. ఆల్రెడీ ఉన్న మొక్కలే, పిటూనియాస్ నాకు తెలిసిన వాళ్ళు చెప్పారనమాట. శాప్లింగ్స్ నుంచి అంటే సీడ్స్ నుంచి శాప్లింగ్స్ వరకు చేసిన వాళ్ళు ఒకళ్ళు నర్సరీ పెట్టారంట. వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ అవుతుంది అని అన్నట్టుగా నేను
వెళ్ళానన్నమాట. అంటే మరీ ఎక్కువ అయితే కొనలేదు, కానీ మంచి మంచి మొక్కలు బాగా చీప్గా దొరికినాయి అని చెప్పచ్చు. సో నేను సినేరియా ఒకటి, పిటూనియాలు ఇంకా తీసుకొచ్చాను. ఆ తర్వాత గజేనియాలు కూడా చాలా బాగున్నాయి. ఆ తర్వాత జెరేనియం తీసుకొచ్చాను. ఇట్లా వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఫ్లవరింగ్ మొక్కలు పెట్టాలంటే నాకు వింటర్స్లో టైం బాగుంటుంది. కాబట్టి జైపూర్ వెదర్ కూడా ఎట్లంటే పొద్దున్నే చలిగా ఉండి మంచుగా ఉండి చలి ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం టైంలో కొంచెం వెదర్ క్లియర్గా ఉంటుంది, కొంచెం ఎండ బాగానే వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ 4 అయ్యేసరికి మళ్ళీ చలి స్టార్ట్ అయిపోతుంది అన్నమాట, 3-4 టైం కల్లా. సో ఆ మధ్యాహ్నం టైంలో నేను బయట కూర్చోవటం, లేదంటే ఇలా గార్డెన్కి సంబంధించిన వర్క్స్ చేసుకోవటం నాకు చాలా ఇష్టం అనమాట. సో అలా నేను సినేరియా ఒకటి, జెరేనియం ఒకటి, ఆ తర్వాత పిటూనియాలు ఒక 4-5 తీసుకొచ్చాను. మళ్ళీ అవి గ్రోత్ కూడా చాలా బాగున్నాయి, హైబ్రిడ్ వెరైటీలా ఉన్నాయనేసి తీసుకొచ్చాను అనమాట. జెరేనియం ఓన్లీ 2 మొక్కలే తీసుకొచ్చాను. జెరేనియం లాస్ట్ ఇయర్ కూడా పెట్టాను నేను, వెరైటీ. అయితే ఈసారి మాత్రం ఓన్లీ 2 తీసుకొచ్చాను. ఈ ఏరియాని అసలు నేను ఫస్ట్ ఇంట్లో వచ్చినప్పుడు ఏమనుకున్నానంటే గ్రీన్ వెజిటబుల్స్ లైక్ కొత్తిమీర, ధనియాలు అట్లాంటివి వేసి మంచిగా చేద్దామని అనుకుని అసలు స్టార్టింగ్లో అలా చేశాను. అయితే ఇక్కడ కరివేపాకు చెట్టు ఉండేది, పెద్దది జామ చెట్టు ఉన్న ప్లేస్లోనే కరివేపాకు చెట్టు ఉండేది. ఈ పక్కనన్నీ కూడా గులాబీలు, మందార చెట్లు వేసాను అనమాట. అయితే ఇది ఉండే కొద్ది ఏమైందంటే మనం కొన్ని ఏమవుతుందంటే మనం ఉండే కొద్ది తెలుస్తుంది అనమాట. ఈ ఏరియా ఏంటి, షేడ్ ఏరియా లాగా అయిపోయింది. లైక్ సూర్యుడు ఇక్కడ ఉదయిస్తే కనుక ఇలా తిరుగుతాడు కదా, ఈ పక్కన మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి ఈ పక్క నుంచి వచ్చేస్తుంది ఎండ వస్తుంది. అది కూడా కింద దాకా తగలదు, ఇది గోడ అడ్డుంది కాబట్టి, గోడల నుండి అడ్డున్నాయి కాబట్టి కొంచెం ఎండ మాత్రం వస్తుంది. అందుకని పువ్వుల మొక్కలు కానీ గ్రీన్ వెజిటబుల్స్ కానీ సరిగా రాలేదు. అలా నాకు ఉండే కొద్ది, ఇంట్లో ఉండే కొద్ది మొక్కల మీద ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్ది నాకు అలవాటు అయినట్టుగా ఇటు సైడ్ షేడీగా ఉంది కాబట్టి, షేడ్ ఏరియా కాబట్టి ఓన్లీ అట్లాంటి మొక్కలు మాత్రమే బ్రతుకుతాయని అర్థమైంది. సో నేను ఇక్కడ ఎక్కువ మనీ ప్లాంట్స్ పెట్టడం స్టార్ట్ చేశాను. మనీ ప్లాంట్స్ గ్రోత్ కూడా చాలా బాగుంది. సో మనీ ప్లాంట్స్, మాన్స్టెరా, ఫిలోడెండ్రాన్, ఇంకా అట్లాంటి ఫ్యామిలీకి అంటే ఎక్కువ ఎండ రాకుండా, ఎండలో కాకుండా కొంచెం షేడ్ ఏరియాలో బ్రతికే మొక్కలు, కొంచెం మనకి వెలుగు వస్తే చాలు, వెలుగులోనే బ్రతుకుతాయి కదా, ఫోటోసింథసిస్ చేసుకుంటే, అలాంటి మొక్కలన్నీ కూడా ఇక్కడ మంచిగా ఎదుగుతున్నాయి. సో దాన్ని బట్టి నేను కొన్ని చేంజెస్ చేసుకుంటూ వచ్చేదాన్ని అనమాట. ఈ ఏరియా అంతా కూడా కొన్ని చేంజెస్ చేశాను. ఇది ప్రస్తుతం ఏంటంటే ఇక్కడ ఇదంతా బ్రిక్స్ వేసేసి ఆ తర్వాత గ్రీన్ మ్యాట్ వేసేదాన్ని కదా. గ్రీన్ మ్యాట్ ఏమవుతుందంటే బాగా నీళ్లు పోసినప్పుడు, ఈ మనీ ప్లాంట్స్కి అది నీళ్లు పోస్తాం కదా, పైనుంచి కిందకి పడినప్పుడు ఆ గ్రీన్ మ్యాట్ తొందరగా ఆరట్లేదు, షేడ్ ఏరియా అని చెప్పాను కదా, అందుకని ఆరక అది ఏమవుతుంది, తడి అలా ఉండిపోతుంది. ఆ తడి వల్ల కొన్ని మొక్కలకి మళ్ళీ ఎక్కువ నీళ్ళు కూడా ఇష్టం ఉండదు కదా, మరి షేడ్ ఏరియా కాబట్టి, ఎండ తగలి కాబట్టి గమ్మున నీళ్ళు ఆరకపోతే కనుక మొక్కలకు మళ్ళీ పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని గ్రీన్ మ్యాట్ తీసేసి ఈ బ్రిక్స్ని బాగా మొత్తం ఎడ్జెస్ వరకు వేసేసాను అనమాట. ఈ కార్నర్కి ఉండేది కాదు, ఇక్కడ వరకే ఉండేవి, ఆ మూల వరకు లేవు అనమాట. సో ఆ మూల వరకు అలా వేసేసి మొత్తం ఇదంతా కూడా గచ్చులాగా మంచిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్రిక్స్ తీసేసుకోవచ్చు, అలా అన్నట్టు బ్రిక్స్ మాత్రం వేసేసాను అనమాట. సో అందుకని కొంచెం నాకు అనిపిస్తుంది ఏంటంటే బాగుంది అని. అయితే ఆ మూలలకి క్రీపర్లు వేసాను ఫస్ట్ స్టార్టింగ్లో, ఈ ట్రైలీస్ కూడా చేయించింది అందుకే నేను. బట్ ఇది క్రీపర్స్కి ఏంటంటే పువ్వులు పూసే క్రీపర్స్కి ఎక్కువ ఎండ కావాలి. అయితే అది హైట్ బాగా ఎక్కువ ఎదిగిపోయి దానికి ఎండ తగిలే అంత హైట్ ఎదిగితే ఓకే. ఈ సన్నజాజి అంటేనే ఏదో రకంగా బ్రతికించి మొత్తం మీద ఎక్కించాను అనమాట. ఇంటి దగ్గర నేను తీసుకొచ్చాను మా అమ్మాళ్ళ ఇంట్లోంచి. సో ఇది కొంచెం ఎదిగిదాకా కొంచెం స్లోగానే ఉంది, ఆ తర్వాత ఎదిగిన తర్వాత మంచిగా పట్టుకున్నాక బాగా గ్రో అవుతుంది అనమాట. మొన్నంతా తీసేసాను కదా, ఇది మంచిగా గ్రో అవుతుంది ఇప్పుడు. సో ఇదొకటి, ఇక్కడ ఇంకొకటి అదో రకమైన మల్లి తీగ లాంటిదే అది ఉండేది ఆ మూల. సో అక్కడ తీసేసాను అది కూడా. ఇంకోటి శంఖ పుష్పాలు ఉండేది మూల, ఈ పక్కనే ఉండేదన్నమాట, ఈ పక్కన. సో అది తీసేసాను. ప్రస్తుతానికి ఈ మందార చెట్టు ఒకటి, ఇలాంటి మందార చెట్లు అయితే కనుక దగ్గర 10-15 మొక్కల వరకు తీసుకొచ్చాను వెరైటీలన్నీ.
ఇది దేశవాళీది. దీన్ని కలకత్తా మందారం ఏదో అంటారు దీన్ని. బాగుంటుంది. చిన్న పుష్పం పోస్తే బాగా రంగు బాగుంటుంది, ఎక్కువ పూలు పోస్తుంది అన్నమాట. సో ఇదొకటి. ఇంకొకటి ఇది హైబ్రిడ్ మందారం. ఇది చాలా పెద్ద పువ్వు వస్తుంది, మన ఇంత పెద్ద పువ్వు వస్తుంది, రెడ్ కలరు. ఇది కూడా దీని కూడా హైట్ పైకి వచ్చేలాగా ఏదో రకంగా ఎదుగుతుంది. ఇప్పుడు పువ్వులు అయితే తక్కువే పోస్తుంది, పైకి వెళ్ళింది కదా. ఇక నుంచి ఏమైనా ఎండ తగిలితే బాగా పోస్తుందేమో చూడాలి. సో ఇంకా ఇక్కడ బుద్ధుడు ఉన్నాడు కదా, ఇది స్టాండ్ కూడా నేను అలా కొన్ని అలా అరేంజ్మెంట్స్ అవి చేస్తాను కదా. సో ఇలా నిలబెట్టేసి దాని మీద ఈ స్టోన్ వేసేసాను. ఈ స్టోను ఇది నిలబడటానికి వెనకాల అది ఉంది కదా గ్రిల్, ఆ గ్రిల్కి మధ్యలో పెట్టాను అనమాట. సో ఇది ఎలా ఉంది, బాగానే ఉంది. ఫస్ట్ బుద్ధుడు కొంచెం కిందకు ఉండేవాడు, ఇక్కడికి ఉండేవాడు. ఇది ఏం చేశాను, ఈ కిటికీ ఉంది కదా, ఈ కిటికీ పట్టీకి గ్రిల్ మీద పెట్టి ఈ స్టోన్ వేసి ఈ బుద్ధుడిని ఇలా పెట్టి ఈ మనీ ప్లాంట్లు వెనకాల పెట్టాను అనమాట. ఈ సెట్టింగ్ కొంచెం చేంజ్ చేసి తర్వాత బాగుందని అనిపించింది. ఈ మనీ ప్లాంట్ అంత క్రితం ఇక్కడ ఉండేవి, ఇదంతా మట్టి ఉండేది కదా, అక్కడ బల్లలా వేశాను. ఆ మేక మీద కూర్చోపెట్టి బల్ల అయితే తీసేసి మళ్ళీ ఈ పక్కన కూడా తీసేసాను కదా. ఈ మనీ ప్లాంట్లన్నీ ఇలా సర్దేసి కొన్ని ఏమో ఈ పక్కన సర్దాను, ఇలా సర్దాను అనమాట. సో ఇవన్నీ చూసారు కదా మీరు, చూస్తున్నప్పుడే చిన్న చిన్న కటింగ్స్ పెట్టాను. అంటే కటింగ్స్ అంటే మనకి సైడ్ నుంచి పప్స్ వస్తాయి కదా, అవి తీసి పెట్టాను అనమాట. ఇప్పుడు మంచిగా గ్రో అవుతున్నాయి. ఇక్కడ షేడ్ ఏరియా కాబట్టి నీళ్ళు తక్కువ పోస్తే కనుక మంచిగానే గ్రో అవుతున్నాయి నేను అనమాట. సో ఇక్కడ మాత్రం కొంచెం చేంజ్ చేశాను. ఇప్పుడు కొంచెం నీట్గా ఉంది అని అనిపిస్తుంది. అంత క్రితం కొంచెం మట్టి ఉండడం వల్ల స్నేల్స్ అది కూడా ఎక్కువ వచ్చేది. ఇప్పుడు కొంచెం బాగుందని అనిపిస్తుంది. చూడాలి మళ్ళీ అన్నా చేంజ్ చేస్తే కనుక. చేంజ్ వల్ల కూడా మనకి బాగుంటుంది కదా, కొన్నిసార్లు అనిపిస్తుంది కదా ఇలా ఉంటే బోర్ కొడుతుంది, ఇంకొంచెం మార్చుదామని. సో ఈ కార్నర్లోనేమో ఇలా స్టాండ్ పెట్టి దాని మీద అలా పెట్టాను. ఈ కార్నర్లోనేమో మనీ ప్లాంట్ ఉంది అండ్ జాన్ చెట్టు ఉందన్నమాట. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నేను ఫెర్టిలైజర్ ఇస్తానని చెప్పి. ఒకటి సర్సోం పిక్కలి, ఒకటి ఉల్లిపాయ తొక్కలు అనమాట. ఈ ఉల్లిపాయ తొక్కలు ఆల్రెడీ మొన్న వీడియోలో చూపించాను కదా, ఆ తొక్కలు ఇందులో పోసి నానబెట్టేసి ఉంచాను. అవి ఇంకొక ముందు చేసినవి కూడా. ఇది నేను ఇలా నానబెట్టేసి ఉంచుకొని ఇలా క్లాత్ దాంట్లోకి వేసేస్తాను. సో ఇలా క్లాత్ దాంట్లో వేసేస్తే వడకట్టుకుని చేయడం అంటే కష్టం కదా. సో కొన్ని నీళ్ళు వేస్తే బాగుంటుంది. నీళ్ళు ఇలా వచ్చేస్తే గుడ్డ తీసేయచ్చు మనం. ఆ నీళ్ళు కారిన తర్వాత మనం దాన్ని డైల్యూట్ చేసేసుకోవచ్చు. అయితే ఇదే డ్రమ్ని నేను సర్సోంకి కలిపి కూడా యూజ్ చేస్తాను. సర్సోంకి కలిపి సర్సోంకి కలి ఇలా ఉంటుంది. ఇక్కడ ఇలా ఉంటుంది. మీరు ఆన్లైన్లో తెప్పించుకునేటట్టయితే కనుక ఆన్లైన్లో పౌడర్ దొరుకుద్ది. అయితే ఈ పౌడర్ అయితే గొడవే లేదు. మీరు డైరెక్ట్గా నీళ్ళలో కలుపుకొని ఇంత తీసుకుని మీకు ఉండే క్వాంటిటీని బట్టి. నాకైతే మొక్కలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఆల్మోస్ట్ కొంచెం బాగా డ్రై అయిపోయిన మొక్కలన్నిటికీ కూడా ఇస్తూనే ఉంటాను. అయితే పువ్వుల మొక్కలకి ఎక్కువ ఇస్తే కనుక ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అనమాట, ఫ్రూట్ మొక్కలకి పువ్వుల మొక్కలకి. ఎందుకంటే ఇది ఆర్గానిక్ కదా, అందుకని. సో ఇది నేనేం చేస్తానంటే ఇలా క్లాత్ బ్యాగ్ ఒకటి తీసుకుంటాను, గుడ్డ చెంచి. ఇదంతా కూడా ఇలా గుడ్డ చెంచులు వేసేస్తాను. ఎందుకంటే ఇది మనకి నీళ్ళలో తడిచిన తర్వాత నానిన తర్వాత పిట్టిలాగా అయిపోద్ది, థిక్గా అయిపోతాయి నీళ్ళు. ఆ పిట్టిని మనం వడకట్టకుండా అలాగే మొక్కలకి ఇస్తే కనుక ఏమవుతుందంటే అది ఆ పైన తెట్టులా ఉండిపోద్ది. అదేమవుతుంది, ఫంగస్ వచ్చేస్తుంది అన్నమాట.
సో అందుకని మీరు ఏం చేసేయాలంటే వడకట్టుకునే ఇచ్చుకోవాలి. ఎప్పుడు ఇచ్చినా ఇలా ఎప్పుడైనా ఏదైనా కూరగాయల తుక్కు కానీ లేకపోతే ఏదైనా లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తే కనుక వడకట్టుకుని ఇచ్చుకోవాలి. సో నేను ఇది ఇలా ఇందులో గుడ్డ బ్యాగ్లో వేసేసి, ఇది 2 కిలోలు సరసొంకి గళ్ళి. సో దీన్ని ఇలా మూట కట్టేసి, నేను ఆల్రెడీ చేసింది ఉంది అది చూపిస్తాను. ఇలా మూట కట్టేసి ఇది నీళ్ళలో వేసేస్తాను అన్నమాట. ఈ డ్రమ్లో వేసేస్తాను. ఇలా డ్రమ్లో వేసేస్తే ఒక 3 నుంచి 5 రోజుల వరకు ఇలా నీళ్ళలో ఇందులో సగం నీళ్ళ వరకు తీసుకుని ఇది అందులో వేసేస్తే మునిగిపోతుంది కదా. సో మూత పెట్టుకుని ఒక 3-4 రోజులు కొంచెం బెల్లం అంటే ఊరికి ఇంత వేయక్కర్లేదు. ఇంత బెల్లం వేస్తే ఏమవుతుందంటే దానికి కొంచెం ఎక్కువ న్యూట్రియంట్స్ ఎక్కువ ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. సో దీన్ని ఇలా వేసేసి నానబెట్టుకున్నాం అనుకోండి. తర్వాత మనం దానికి నీళ్లు ఎన్ని కావాలంటే అన్ని, ఇది ఉంది కదా, ఇది నేను మోర్ దాన్ 15 డేస్ కన్నా ఎక్కువ రోజుల నుంచే ఊరికి అట్లా తడిపేస్తూ మధ్య మధ్యలో గార్డెన్కి నీళ్లు పోసినప్పుడల్లా తడుపుతూ చేసింది అనమాట ఇది. సో ఇది ఇలా కుళ్ళిపోయింది, అంటే ఇది ఫర్మెంట్ అయిపోయింది అనమాట. సో దీన్ని ఈ డ్రమ్లో వేసేసి డ్రమ్ నిండా నీళ్లు పట్టేస్తాను. ఇప్పుడు డ్రమ్ నిండా నీళ్ళు పట్టేసి దీన్ని ఇట్లా గుంజుతూ అది ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది కదా, అప్పుడు నేను మొక్కలకి నీళ్ళు ఇస్తాను అనమాట. సో అలాగా నేను ఫెర్టిలైజర్ చేస్తున్నాను. అది నాకు ఈజీ అనిపించింది, ఎందుకంటే నీళ్ళలో ఉంచేస్తే కనుక కొంచెం ఎక్కువ వాసన వచ్చేస్తుంది. ఇదేమో ఉల్లిపాయ తొక్కలది, ఇది కూడా దగ్గర దగ్గర 4-5 రోజుల పైనే అయిపోయింది. సో ఈ నీళ్ళు కలిపి మిక్స్ చేసి ఇచ్చేస్తాను నేను మొక్కలకి. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఇంట్లో పెట్టాను స్టాకబుల్గా, ఒకదాని కింద ఒకటి తగిలించుకునే టెరాకోటా పాట్స్ తెప్పించాను కదా. ఇవి ఇప్పుడు వింటర్ కదా, అందుకని అంత బాగా ఎదగట్లేదు. సో వీటిని తీసుకొచ్చి ఇక్కడ తగిలించాను అనమాట. ఇందులో నేను ఇప్పుడు అది వేసేసాను అనమాట. ఉల్లిపాయల తుక్కు అది ఉంది కదా, అది కూడా వేసాను. ఇది చూడండి, ఇది కూడా ఇలా ఇలా అంటే కనుక దీంట్లోంచి ఎక్స్ట్రాక్ట్ అంతా వచ్చేస్తుంది. సో దీన్ని మనం ఒకసారిగా కాదు, ఒక 4-5 సార్లు పైనే వాడుకోవచ్చు. వాడుకున్న తర్వాత లాస్ట్లో ఈ తుక్కు ఉండిపోతుంది కదా, ఈ తుక్కుని మనం గ్రీన్ వేస్ట్ టబ్బులు కానీ లేదంటే దీన్ని ఎండబెట్టేసి మొక్కల ఫెర్టిలైజర్ మట్టి చేసుకుంటాం కదా మొక్కలకి, పాటింగ్ మిక్స్, అందులో కూడా వేసేయచ్చు. ఇది కూడా అంతే, ఈ నేను గ్రీన్ వేస్ట్ దాంట్లో వేసేస్తాను అనమాట. ఇది నీళ్ళన్నీ వచ్చేసినాయి కదా, ఈ తుక్కుని తీసుకెళ్ళి గ్రీన్ వేస్ట్లో పడేస్తాను. ఇది కూడా అంతే, ఒక 4-5 సార్లు వరకు వాడిన తర్వాత అప్పుడు దీన్ని కూడా నేను గ్రీన్ వేస్ట్లో వేసేస్తాను. మామూలుగా ఒకవేళ మీరు పెద్ద ఎక్కువ మీకు గ్రీన్ వేస్ట్ అది చేయట్లేదు అని అనుకోండి, ఇది ఏం చేయాలి అంటే మీరు పాటింగ్ మిక్స్ చేసుకుంటారు కదా, సో అందులో వేసేయచ్చు. అలాగా నేను పక్కన పెట్టేస్తాను, అది మళ్ళీ కుళ్ళుతుంది. తర్వాత నేను మళ్ళీ నీళ్ళల్లో వేస్తాను అన్నమాట. సో ఈ నీళ్ళు డ్రమ్ నిండా పట్టేసిన తర్వాత ఈ నీళ్ళు మొక్కలు పోసేయచ్చు. ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఇవ్వాలి, ఆర్గానిక్గా మొక్కలు పెంచాలి అంటే కనుక ఇలాంటి ఫెర్టిలైజర్స్ అవి కూడా ఇస్తూ ఉండాలి మొక్కలకి. అయితే ఇవి మనం చేసేటప్పుడు, చేసే ప్రాసెస్లో ఉన్నప్పుడు, ఆ తర్వాత చేసిన తర్వాత ఒక్కటి అంటే మనం మొక్కలకి ఇచ్చేసిన తర్వాత కూడా ఆ రోజు వరకు కూడా మనకి స్మెల్ వస్తుందండి. కొంచెం తట్టుకోగలిగే వాళ్ళు అయితేనే ఇది చేయగలుగుతారు. లేదంటే నార్మల్గా వెంటనే ఇచ్చేయాలి అంటే కనుక అది మీకు ప్రాసెస్ స్లో అయిపోతుందన్నమాట. అంటే మీకు సరసంకి ఒక రోజు నానబెట్టేసి 2వ రోజునే ఇచ్చేస్తే కనుక అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఫెర్టిలైజరు. సో దానివల్ల మొక్కకి హామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని 2-3 రోజులు అయితే కనుక అది దాని హామ్నెస్ అంతా సెటిల్ చేసుకొని మనకి ఫెర్టిలైజర్ లాగా న్యూట్రిషన్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఒక 4-5 రోజులు నీళ్ళలో నానబెట్టి, అంటే ఫర్మెంట్ అయిన తర్వాతనే మొక్కలకి ఇవ్వాలన్నమాట. వెదర్ కూడా ఇలా మధ్యాహ్నం టైంలో, అంటే కొంచెం చల్లగా అయ్యి కొంచెం అంటే చలి తగ్గిన తర్వాత, ఎండ వచ్చిన తర్వాత నేను ఇలా ఈ ఫెర్టిలైజర్ వాటర్ అది ఇస్తూ ఉంటానన్నమాట. పొద్దున్నే మాత్రం ఈ నీళ్ళు ఇవ్వకూడదు, ఎందుకంటే చల్లగా ఉంటుంది కాబట్టి, ఆల్రెడీ నీళ్ళు కూడా చల్లగా ఉంటాయి కాబట్టి మొక్కలకి ఇస్తే కనుక అవి షాక్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నేను మధ్యాహ్నం టైంలోనే ఇట్లాంటి పనులన్నీ పెట్టుకుంటున్నాను. ఈ మధ్య కొంచెం వింటర్ కొంచెం ఎక్కువ అయిన దగ్గర నుంచి.
ఆ తర్వాత వింటర్కి తగ్గట్టుగా ఈ లాన్ గార్డెన్ సైడ్ కూడా కొన్ని పాట్స్ అవి కూడా రీఅరేంజ్మెంట్ చేశానమాట. ఎందుకంటే కొన్ని మొక్కలకి పువ్వుల మొక్కలకి ఎండ తగలట్లేదు అనమాట. సో ఎండ తొందరగా అటు సైడ్ తిరిగిపోయేలోపు మనకి వాటికి కనీసం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఎండ తగిలితే మంచిగా బాగా పువ్వులు పూస్తాయి కదా. సో అలా ఎండ తగలకపోతే కనుక అవి స్లో అయిపోతూ ఉంటాయి, పువ్వులు తక్కువ రావు. సో అందుకని వాటి అరేంజ్మెంట్స్ అవి కూడా చేంజ్ చేశాను, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఆ తర్వాత గ్రీన్ వేస్ట్ తయారు చేయడానికి మనకి వెజిటబుల్స్ తొక్కలు, ఫ్రూట్స్ తొక్కలతో పాటు ఎండాకులు కూడా చాలా అవసరం అనమాట. అయితే నేను ఇలా మా బయట ఉంటారు కదా గార్డెనర్ వాళ్ళు, వాళ్ళకి చెప్తూ ఉంటాను ఎండాకులు మంచిగా దొరికితే కనుక ఇలా బ్యాగ్లో తీసుకుని నాకు ఫిల్ చేసి ఇచ్చేసే అని. సో ఇలాగా వేపాకులు తీసుకొచ్చిందనమాట అమ్మాయి. ఇవన్నీ కూడా మళ్ళీ నేను గ్రీన్ వేస్ట్ తయారు చేయడానికి యూజ్ చేస్తాను. ఓకే. సో ఇలా ఈసారి వింటర్ని నేను ఇలా ఎంజాయ్ చేస్తున్నాను, చలిమంటలతో అండ్ గార్డెన్ టైం ఎక్కువ స్పెండ్ చేస్తూ బయట ఎండలో కూర్చుంటూ. ఆ తర్వాత ఇలా పిల్లలతో పాటు టైం స్పెండ్ చేశానన్నమాట. సో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మీరు ఎలా ఉన్నారు, మీ వింటర్ ఎలా గడుస్తున్నది నాకు అన్నది కమెంట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్.